నిర్వాసితులకు 25 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర నిర్వహించారు. మండుటెండలో 13 కిలోమీటర్ల పాటు భూసేకరణ, గ్రామాల నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు యాత్ర చేపట్టారు. ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితులకు నష్టపరిహారం కింద 25 లక్షలు వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిహారాలు ఇంకా పూర్తి స్థాయిలో అందకపోవడం వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తామంటూ జీవనోపాధి కోల్పోయి ఉన్నత విద్యలు చదివిస్తోన్న పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోన్న రైతులతో కలిసి మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖ భూ కారిడార్లకు సంబంధించినటువంటి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఇవాళ నక్కపల్లి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులైతే పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మనతో పాటు ఇదే విషయాన్ని మాట్లాడడానికి కొంతమంది రైతు నాయకులు ఉన్నారు. వాళ్ళ మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఎక్కడ ఈ ధర్నా చేయడం గల ప్రధాన కారణం ఏంటండి? 2010వ సంవత్సరం నుండి ఏపీఐసిసి ద్వారా భూములు సేకరించారు. 4800 ఎకరాలు సేకరించి ఈ రోజు కూడా రైతులకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదు. అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ఎన్నోసార్లు రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి అలా విన్నవించుకోవడం జరుగుతుంది 15 సంవత్సరాల నుండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం నమ్మక నీరెత్తిన పట్టించుకోవడం మానేసి ఈ రోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటిది ఇంకా ఎన్నో రోజులు ఈ అప్లికేషన్లు ఇవ్వడం, ధర్నాలు చేయడం ఇవన్నీ జరగట్లేదు. అందుచేత ఈరోజు రైతులందరూ తుమ్మలపేట వినాయకుడి గుడి దగ్గర నుండి ఆ ఎంఆర్ ఆఫీస్ వరకు సుమారుగా 10 కిలోమీటర్ల దూరం మండుటెండలో 10:30 నుండి స్టార్ట్ చేసి ఈరోజు ఎంఆర్ఆవు గారికి దరఖాస్తు ఇవ్వడానికి పాదయాత్రతో వెళ్తున్నారు రైతులందరూ. అందుచేత ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నాయకులు స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని, అలాగే R&R ప్యాకేజీలో 25 లక్షల రూపాయలు చెల్లించాలని, వాళ్ళు ఇచ్చి 9 లక్షలు ఏ మూల కనీసం పునాది కూడా రాదు, అలాగే పెళ్ళైన అందరికీ కూడా వర్తింపు చేయాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర కూడా స్పందించకపోతే త్వరలోనే అన్ని పార్టీల ముఖ్య నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే సిపిఎం రాష్ట్ర నాయకుల్ని, అలాగే అందరినీ కలిసి వారికి విన్నవించడం జరుగుతుంది. వారితో భారీ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్న రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ కూడా రెండో విడతలో 5685 ఎకరాలు సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అధికారులు కానీ ఎవరిని కూడా భూముల్లోకి రానివ్వం. ఎందుచేతంటే ఇప్పటికే రైతులందరూ నష్టపోయారు, అనాథలైపోయారు. ఇంకా కూడా ఈ పరిస్థితి రానివ్వకుండా మేమందరం అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. అయితే మీరు చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చిందంటూ కూడా చెప్పుకుంటూ వస్తుంది. సో మీ డిమాండ్ ఏంటి అసలు? రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ అవార్డు పాస్ చేసి 2016 నవంబర్లో అవార్డు పాస్ చేశారు. అంటే ఇప్పటికీ 9 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 2013 భూసేకరణ చట్ట ప్రకారం అవార్డు పాస్ చేసిన 6 నెలల్లోగా ఎవరైతే భూములు, ఇల్లులు, ఉపాధి సర్వం కోల్పోతున్నారో వారికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం పూర్తి స్థాయిలో ప్యాకేజీ, రిహాబిటేషన్ అంతా కల్పించాలి. కానీ 9 సంవత్సరాలు అవుతున్నా సరే ఇక్కడ అధికారులు, ఈవేళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలేమి కూడా తీసుకోలేదు. అదేవిధంగా వాళ్ళు 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము ఏం కోరుతున్నాం, 25 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నిర్మాణ సామగ్రి పెరిగింది, భూములకు ధరలు పెరిగాయి, ఉద్యోగస్తులకు జీతాలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ పెరిగినటువంటి ధరల నేపథ్యంలో మీరు ఇస్తామని చెప్తున్నటువంటి 8,98,000 ప్యాకేజీ ఏ మూలకు కూడా సరిపోదు. కాబట్టి 25 లక్షల రూపాయల ప్యాకేజీ పెంచాలని చెప్పి ఈరోజు మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా మరి ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రను చూసైనా సరే కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ హోంమంత్రి గారు స్పందించి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇల్లులు కోల్పోతున్న కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడ మగ పెళ్ళైనటువంటి ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ వెంటనే కానీ స్పందించి ఈ న్యాయమైన సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇక్కడ మొత్తానికి చూడొచ్చు, ఏదైతే ఈ నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడర్కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే ఏదైతే గడిచిపోయినటువంటి అంటే మ్యారేజ్ అయిపోయినటువంటి మహిళలు కూడా వాళ్ళ ప్యాకేజీలో అర్హులుగా చేర్చాలని, అలాగే లోకల్ గా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని అయితే ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మండు టెండలో ఇక్కడ మనం చూడొచ్చు సుమారుగా పదుల సంఖ్యలో రైతులంతా ఉన్నారు. ఈ రైతులంతా కూడా సుదీర్ఘ ప్రాంతాలు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మండు టెండర్ను సైతం కూడా లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నక్కపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కి వినతి పత్రం ఇచ్చేందుకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీలు తమకున్నటువంటి విషయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏదైతే ఈ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ గణేష్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. న్యాయం చేయకపోతే మాత్రం మేము ప్రత్యక్ష పోరాటం దిగుతాం. ఎందుకంటే మేము ఈసారి పనులు కూడా చేయను, మేము కూడా ఆపుతాం. ఇప్పటివరకు ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది అంటే అభివృద్ధి ఎవరు జరుగుతుంది? తెలుగుదేశం నాయకులకు అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే దేశం పెట్టుకున్నాడు. రైతుల